సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి నేను మహిళలు మీ అందరికీ నేను మాటిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే కేవలం మద్యం మీద నడుస్తుంది. ఇది చాలా సిగ్గుచేటు. అందరికీ దాదాపుగా 95% అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఈ ప్రభుత్వాన్ని 2024లో సమరగీతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాడబోతున్నారు. ప్రభుత్వం దగ్గర ఈరోజు సుమారుగా 10 లక్షల కోట్ల దగ్గరికి అప్పులు చేయడం జరిగింది. రోడ్లు గొంతులు పోర్చడానికి కూడా ప్రభుత్వం డబ్బు లేని పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉన్న రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. అందులో వన్ సైడ్గా తెలుగుదేశం 3 చోట్ల కూడా నెగ్గడం జరిగింది. కడప, పులివెందుల నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ టీడీపీకి వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్లో అని గుర్తించాలి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే విశాఖ వాసులు, ఉత్తరాంధ్ర వాసులు మొత్తం కూడా తెలుగుదేశం వ్యక్తిని అఖండ మెజారిటీతో గెలిపించినా కానీ ఈ ప్రభుత్వానికి ఇంకా సిగ్గు రాలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీని శాంతంగా మర్చిపోయాడు. జగన్ పాలన పడుతున్న బాధలు జనాల్లో మార్పుని తెచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద పూర్తి విశ్వాసం ప్రజలు ఉంచారన్నది ఈ విషయం లక్ష్యం. తప్పనిసరిగా ఆయన వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో చెప్తుంది. జగన్ పని అయిపోయింది, ఓడిపోతున్నాడు. గాలికి వచ్చిన పార్టీ గాలికే పోతా ఉంది.